ఓం శ్రీమాత్రే నమః. శ్యామల నవరాత్రులు మనం మొదటి రోజు పూజా విధానం చూసాం కదా. ఈరోజు రెండో రోజు అమ్మవారిని ఏ విధంగా నేను ఆరాధిస్తానో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా అయితే నేను మొదటి రోజు ఉదయం పూజ చేసుకున్న అనంతరము సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన అయితే చేసుకున్నాను, అష్టోత్తరాలు చదువుకొని. తర్వాత రెండవ రోజు నేనైతే ఈ విధంగా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను. ముందుగా ఉదయాన్నే స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి గడపలు అందంగా అలంకరించి దేవుడి మందిరంలో ముందు రోజు పూజ చేసినవన్నీ కూడా మనం తీసేయాలి. ఈ నిర్మాల్యాలన్నీ తీసేసి అన్నీ కూడా ఈ 9 రోజులు ఒక కవర్లో కానీ లేదా దేంట్లో అయినా వేసుకొని మంచిగా ఈ 9 రోజులు పూజ అనంతరం ఇవన్నీ కూడా జల్దిలో అంటే నీటిలో కలపాలి. అమ్మవారి పాదాల కింద మనం బియ్యం అది వేయలేదు కదా, నేను కదుపుతున్నాను. అయినా సరే ఈరోజు కదిపినా ప్రాబ్లం ఏమీ లేదు. ఈరోజు శనివారం కదా. ఈ విధంగా అంతా కూడా మంచిగా చేసుకోవాలి. అంతా చేసుకున్న తర్వాత నిన్న దీపపు కుందులు పెట్టినవి అవన్నీ కూడా తీసేస్తున్నాను. ఉదయం పూజ చేసినవి సాయంత్రం క్లాత్తో తుడిచి మళ్ళీ దీపారాధన చేయొచ్చు. కానీ మరుసటి రోజు ఆ దీపపు కుందులు తుడిచి చేయకూడదు. నెక్స్ట్ కొత్తవి దీపపు కుందులు కానీ లేదా అవి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పసుపు కుంకుమ అయితే 9 రోజులు ఇవే ఉంచాలి. ఇది ఇలాగ అమ్మవారి దగ్గర 9 రోజులు ఉంచితే సరిపోతుంది. నేను తెల్లని పుష్పాలను అమ్మవారికి ఇలా అందంగా పైనుంచి అలంకరించాను. ఇక ఈరోజు అయితే అమ్మవారికి కనకాంబరాలు మరియు కొంచెం మొరవము తెల్లని పూలు కలిపి మాలగా చేసి అమ్మకు అందంగా అలంకరించాను. మందారాలతో ఆ తెల్లని పూలపైన ఈ విధంగా అలంకరించుకున్నాను. తర్వాత ఈరోజు శంకుచక్ర దీపారాధన అయితే చేస్తున్నాను అన్నమాట. దీపాలు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఇన్నే ఉండాలని ఏమీ లేదు. లేదు అంటే ఇలా 2 దీపాలను కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఎస్టర్డే పెట్టుకున్నాను కదా, అదేవిధంగా చెంబుతో బియ్యాన్ని పెట్టుకొని దీనిలో కమలాలు అదేవిధంగా చిలుకలను పెట్టుకున్నాను. 2 కూడా పెట్టుకున్నాను. దీపపు కుందుల్లో నూనెను వడ్డించి ఒత్తులు వేసి దీపారాధనకి అయితే సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ ఒక ప్లేట్ పెట్టి తమలపాకులు అయితే వేశాను. ఈ ప్లేట్లో ఈరోజు అమ్మవారి పాదాలను పెట్టుకుందామని ఈ ప్లేట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎస్టర్డే అయితే కొంచెం చిన్న ప్లేట్ పెట్టుకున్నాను కదా, ఈరోజు అయితే తమలపాకులు వేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇందులో అమ్మవారి పాదాలు పెట్టి మనం పూజ అయితే చేసుకోవచ్చు. ముందుగా అయితే ఏకహారతి కాకుండా ఈరోజు మంచిగా సువాసన భరితమైన అగరబత్తితో మనం దీపారాధన అయితే చేసుకున్నాము. అనంతరం మనం దీపలక్ష్మికి కొంచెం అక్షంతాలు పూలు అదేవిధంగా పసుపు కుంకం సమర్పించి అమ్మవారికి కూడా పసుపు కుంకం పెట్టుకోవాలి. విగ్రహానికి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న అనంతరం మనం కొంచెం పసుపు కుంకుమ అన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి. అక్షంతాలు పుష్పము అన్నీ సమర్పించి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. గంధము అన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి. షోడశోపచార పూజ అయితే చేసుకున్నాను. అనంతరం మనం ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి పాదాలు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ అమ్మవారి పాదాలకు ముందుగా కొంచెం పసుపు కుంకుమ అక్షంతాలను సమర్పించి పుష్పాలు సమర్పిస్తూ అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నాను. కొన్ని పుష్పాలు ఉంటే ఆ పుష్పాలను సమర్పించి అష్టోత్తరాలు చదువుకుంటున్నాను. ఈ పుష్పాల అనంతరం కొన్ని అక్షంతాలు అవి వేసి అష్టోత్తరం అయితే చిట్టి గాజులతో చేసుకున్నాను. అమ్మవారికి ధూపాన్ని కూడా ఇస్తున్నాను. ధూపాన్ని చూపించి మంచిగా నమస్కరించుకోవాలి. ఇక్కడైతే చామంతి పూలతో అమ్మవారికి అష్టోత్తరం చదువుతున్నాను. మిగిలినవన్నీ కూడా కొంచెం చిట్టి గాజులు పసుపు రంగు చిట్టి గాజులు ఉంటే వాటితోనే చేస్తున్నాను. కొత్తవి తీసుకొచ్చానమాట శ్యామలాదేవి కోసం, అందుకని వాటితోనే ఈరోజు
పసుపు రంగు చిట్టి గాజులతో అష్టోత్తరం అయితే చేస్తున్నాను. నా దగ్గర అయితే శ్యామలాదేవి పుస్తకం అయితే లేదు, అష్టోత్తరాలు అవి. కానీ నేను ఇంకా మొబైల్ ఉంటే దాంతో పీడిఎఫ్ తీసుకున్నాను అనమాట. ఆ అష్టోత్తరాలే చదువుకుంటున్నాను. ఒకవేళ చదవడం రాదు అంటే తప్పులు వస్తాయేమో అనే భయం ఉంటే మనం మంచిగా ఆడియో ఫామ్లో కూడా విని మనమైతే అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. అష్టోత్తరం అనంతరం కూడా అమ్మవారికి ధూపాన్ని చూపించి తాంబూలాన్ని సమర్పించాను. తాంబూలంలో మంచిగా ఆకులు, చెక్క, అరటిపళ్ళు, అదేవిధంగా పుష్పాలు, పసుపు, కుంకం, చిల్లర నాణాలు వేశాను. ఇక్కడ అమ్మవారికి ఈరోజు కొంచెం బెల్లాన్ని, అదేవిధంగా ద్రాక్ష పండ్లను నివేదన అయితే చేశాను అన్నమాట. ఇంకా అమ్మవారికి అయితే ధూపం ఇష్టం కదా, ధూపం అయితే వేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి మంచిగా మంగళహారతి అయితే ఇవ్వాలి. ఈరోజు కూడా అమ్మవారికి నేను పంచహారతి అయితే ఇస్తున్నాను. 9 రోజులు కూడా పంచహారతి ఇద్దాము అనుకున్నాను అనమాట. అందువల్ల అమ్మవారికి పంచహారతి అయితే ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, అమ్మవారు అయితే నాకు చాలా కళగా అనిపించారు. అలా అమ్మవారిని చూస్తూ కూర్చోవాలి అనిపించింది, అంతలా అనిపించారు. అమ్మవారికి తప్పకుండా వీలైనంతలో పూజ అయితే చేసుకోండి. సింపుల్గా చేసుకున్నా పర్వాలేదు, ఏమీ ప్రాబ్లం లేదు. ఇంట్లో కష్టాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి. ఇల్లంతా కూడా సువాసన భరితంగా ధూపాన్ని అయితే చూపించాను. అమ్మవారు ఉంటారు కదా, అందుకని ఇల్లంతా కూడా వేసుకున్నాను. తర్వాత అమ్మవారికి పంచహారతి అయితే ఇస్తున్నాను. పంచహారతి ఇచ్చి అమ్మవారికి మంచిగా మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మంత్రపుష్పాన్ని, కొన్ని అక్షంతాలు, పుష్పాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి నమస్కరించుకోవాలి. ఈ విధంగా అయితే రెండో రోజు పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఇక సాయంత్రం అంటే మీ ఇష్టం అన్నమాట. వీలైతే చేసుకోవచ్చు, లేదు అంటే చేసుకోకపోయినా పర్వాలేదు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి డివోషనల్ వీడియో అంటే 3వ రోజు అమ్మవారి పూజా విధానం తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.